ఓకే. వినపడుతున్నారు. అంటే మనం అంతా నిత్యం ఒకరితో ఒకరు పోల్చుకుంటూ పోటీ పడుతూ అందరినీ అధిగమించాలనే బలమైన కోరిక కారణం. సొసైటీలో చూస్తున్నాం, రాజకీయాల్లో కానీ ఇంకో ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎవరి కాళ్ళకి ఒకరిని అధిగమించాలనే బలమైన కోరిక. ఎవ్రీబడి హ్యావింగ్ స్ట్రాంగ్ డిజైర్ టు డామినేట్ అదర్స్. అదంతా నేను నుంచి వస్తుందండి. అంటే సర్వ క్లిష్టమైన సమస్యలకి, ఘర్షణలకి, యుద్ధాలకి నేనే కారణం. ఈ నేను నుంచి బయటపడటానికి మనసు బియాండ్ ద మైండ్, మనసుకు అతీతంగా మనం బియాండ్ ద మైండ్ అనే స్టేట్కి వెళ్ళినప్పుడు అప్పుడే మనకి ఈ రైట్ లివింగ్, సరైన జీవనం గురించి తెలుస్తుంది. అంటే ఆ మనసుకి ఇంకా స్వార్థం ఉండదు, భేదభావం ఉండదు. అంతా ఒకటే, ప్రపంచం అంతా ఒకటే. ప్రపంచం మనిషితోటే అంతం కాదు, ప్రపంచం మనిషికే సొంతం కాదు. సర్వజీవులకి కూడా ఈ ప్రపంచం, ఈ ప్లానెట్ ఒక జీవ వైద్యంతో కలకల్లాడుతుంది. ప్రకృతికి మనకి వ్యతిరేకంగా లేము. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది నేచర్. నేచర్ ఈజ్ నాట్ అవుట్ దేర్ టు ఎక్స్‌ప్లాయిట్ ఇట్. ఈ విధంగా మనం బియాండ్ ద మైండ్ వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ సహజంగానే మనకు తెలుస్తాయి. అప్పుడు హౌ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అనేది కూడా అర్థమవుతుంది. లేకపోతే స్వార్థంతో అంతా నాకే, ఈ భూమి మీద అంతా నాకే కావాలని. ఈ సందర్భంగా కూడా ఒక మంచి పాట మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెనకటికి ఒక సినిమాలో బాలసరస్వతి పాడుద్ది, ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయభారమా, కనిపించే తల్లికి పిల్లభారమా అని. కాస్మిక్ లా ఏది దేనికి భారం కాదు. ధరణికి గిరికి భారం కాదు, గిరికి తరువు చెట్టు భారం కాదు, చెట్టుకు కాయ భారం కాదు. ఈ పాట మనకే, మన మనస్తత్వానికే అన్వయించుకుంటే రెడీమేడ్ ఆన్సర్ మీ అందరి దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది. ఈ భూమికి భారమైంది మనిషే. అంటే మనిషి చేష్టలే, మనుషులకు కూడా భారం కాదు. మనిషి చేష్టలు, ఆ స్వార్థపూర్వమైన చేష్టలే ఇవాళ ఈ భూమికి భారమైంది. దానివల్ల ఈ ప్లానెట్ మీద అనేక ఉపద్రవాలు, అనేక తుఫాన్లు, భూకంపాలు, కొత్త కొత్త అంటురోగాలు. మరి పూర్వం అలాగే లేవు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చూస్తే భూమి పుట్టుక జరిగినప్పుడే దానికి సరిపడే వాతావరణం కూడా పుట్టుకొచ్చే. లక్షల సంవత్సరాలు వాటి అస్తిత్వంలో ఎటువంటి మార్పు లేదు. అంటే సహసిద్ధమైన పుట్టుక, పెరుగుదల, వృద్ధాప్యమానాలు తప్ప ఇప్పుడులాగా సగం వయసులోనే మరణించబడింది అప్పట్లో లేదేనే అనుకోవాలి. ఈ రైట్ లివింగ్ అనేది ఇవాళ మనకి అవసరం. ఆ రైట్ లివింగ్ ఉండాలంటే మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల్లోనే ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మనుషులంతా ఒకే భావం, మనుషులంతా ఒక్కటే అనే భావం రావాలి. ఆ భావం మనసులో గాఢంగా ఏర్పడినప్పుడే మన మనసుల్లో మార్పు వస్తుంది. మనసు దూరంగా, అతీతంగా మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అప్పుడే వసుదైక కుటుంబం అనే భావన మనలో వస్తుంది. అప్పుడే మనం మనిషిగా
ఒక సరైన జీవనం, రైట్ లివింగ్ ఈ ఆధునిక ప్రపంచంలో, ఆధునిక సమాజంలో జీవించినట్లు వారు అవుతాం. నమస్కారం అండి అందరికీ. 40 నిమిషాలు అవుతుంది. సెకండ్ సెక్షన్ మనం ఎక్కువ, ఇది వన్ సైడ్ ప్రాసెసింగ్ కాదు, కొంచెం ఇంట్రాక్షన్ అవసరం. అంచేత నేను 40 నిమిషాలే మాట్లాడతాను లక్ష్మి గారితో చెప్పాను. దీనికి రెలివెంట్గా అంటే సబ్జెక్టుకి రెలివెంట్గా ఏమి దాన్ని మనకి వేరే విషయాలు మాట్లాడకుండా దీనికి రెలివెంట్గా ఎవరైనా కొంచెం క్లుప్తంగా ఎక్కువగా ఉపన్యాసం టైప్లో కాకుండా దానికి యాడ్ చేయండి, లేకపోతే ఏమైనా ప్రశ్న ఉంటే వేయండి. మనం ఇంకా అందరి దగ్గర నుంచి కూడా తెలుసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఏదో నా అవగాహనకే మేర నేను మాట్లాడాను. యు ఆర్ స్టూడెంట్స్. బై దట్ టైమ్ యూ బోర్న్ టిల్ వి డై, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ బై ఇంటరాక్టింగ్ అండ్ అబ్జర్వింగ్ ఈచ్ అదర్. నమస్కారం అండి. నమస్తే అండి. రామచంద్రరావు గారు చెప్పగానే వచ్చి మాట్లాడారు, చాలా సంతోషం. అమెరికాలో ఉన్నా నాకు అవ్వదు అనకుండా అలా మాట్లాడినందుకు ఆనందిస్తున్నాం. ధన్యవాదాలు కూడా. రైట్ లివింగ్ అనే దాంట్లో ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టుగా అజ్ఞానం అన్నారు. అదే అన్నిటికీ మూలం. రైట్ లివింగ్ లేకపోవడానికి కారణం అజ్ఞానం. అంటే ఒకటేంటంటే ఈ బాడీ నేను అని ఐడెంటిఫై అవడం వల్ల నాది నాకు అన్నవి మొదలయ్యాయి. అది అంటే అసలు శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మ సాధనానికి ఇవ్వబడింది ఈ శరీరం. కానీ మనం ఇంకో రకంగా వాడుకోవడం వల్ల మనిషి మాత్రం డిఫరెంట్ గా ఉన్నాడు. మిగతా జీవరాశులన్నీ సమశృతితో, నేచర్తో సమశృతితో ఉంటున్నాయి. కానీ మానవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అంటే నాది నేను అంటే స్వార్థమే కదా. అంటే ఆ స్వార్థానికి మూలం అజ్ఞానం గనక ఇది కృష్ణమూర్తి గారు కూడా ఏం చెప్పారంటే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ముందు తన కోసం తను తెలియాలి. అప్పుడు మాత్రమే మనిషి కరెక్ట్ గా ఉండగలడు. కానీ మనం అంతా చూస్తాం. ఇందాకలా రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఎన్నో ఎన్నో పురోగతులకు వెళ్ళాం, ఎన్నో కంఫర్ట్స్ సంపాదించాం, కానీ మానసికంగా సుఖాన్ని సంపాదించలేకపోయాం. అంటే సమరసత, ప్రేమ, సోదరత్వం ఇవి మాత్రం మనకి రావటం లేదు. అది మనం అందరం కూడా అంటే అవిద్య లేక అజ్ఞానమే కారణము. అంటే ఏమిటి అంటే బాడీ నేను అన్న ఐడెంటిఫికేషను, ఆ నిత్యం కానివన్నీ నిత్యమని, భ్రాంతియుతమన్నీ సత్యమని భావిస్తున్నాము కనుకే ఇందులో మనం ఎక్కువగా జీవిస్తున్నాం. ఈ విధంగా మన జీవితం మనం నరకప్రాయం మనమే చేసుకుంటున్నాం, ఎవరు కాదు కారణం. అంటే ఏదో పాటలో ఇందాక చెప్పినట్టుగా పరమాత్ముడు కారణం కాదు, మనిషి తన యొక్క అదృష్ట దురదృష్టాలకు తానే కారకుడు. అందుకని తను చేసిన కర్మ వల్లే తను అనుభవిస్తున్నాడు అనే విషయం మనకి తెలుస్తోంది. ఇంకెవరైనా మీరు మాట్లాడండి. రైట్ లివింగ్ అనేది అంటే హాయిగా ఆనందంగా అందరినీ ఆనందపరుస్తూ మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శము లేడ నిరంతర దృష్టి. అది ఉన్నప్పుడు మన జీవితం రైట్ లివింగ్ అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడుతున్నారు? ఏమైనా సందేహాలు అడగొచ్చు, లేకపోతే మీరు మీ అభిప్రాయాలు మీకు ఎలా, ఈ పాయింట్ మీద మీరు ఎవరైనా కూడా మాట్లాడచ్చు. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను హైదరాబాద్ వాసిని. ప్రస్తుతం అమెరికా న్యూజెర్సీలో ఉన్నాను. నిన్న రామచంద్రరావు గారితో మాట్లాడడం కూడా జరిగింది. నేను ఫస్ట్ టైం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. నా అవగాహనతో దీన్ని ఎలా అధిగమించాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రస్తుత సమాజంలో చాలా అద్భుతంగా చెప్పారు రామచంద్రరావు గారు. ఇప్పుడు సోదరి వారు కూడా చాలా బాగా చెప్పారు. మనిషి రోజువారీ జీవితంలో ఏం కావాలో తెలియటం లేదు. వారు ఎంత చక్కగా చెప్పారంటే నిజంగా మీ కుటుంబ సమేతంగా మా అబ్బాయి పనిచేసుకుంటూ ఆయన ఉన్నాడు, మా శ్రీమతి గారు కూడా వింటున్నారు. నిజంగా ప్రతి మనిషి తెలుసుకోవాలి, ఆలోచించాలి.
మనకి ఏది ముఖ్యం, ఏది అముఖ్యం, జీవితంలో మనకు కావలసినది ఏమిటి అనేది మనిషి ఆలోచిస్తున్నాడు కానీ మరిచిపోయి ఆ మాయలో పడి మరలా సంపాదన, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భాష, నా దేశం, నేను, అన్నిటికంటే ముఖ్యం నేను. ఇది రామచంద్ర గారు చాలా బాగా చెప్పారు. నేను అనిలో నుంచి అహంకారం వచ్చింది. పేర్లు చెప్పడం బాగోదు. ప్రస్తుతం ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి, సునామీలు జరుగుతున్నాయి, ఉప్పెనలు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. దీనన్నిటికీ కారణం మానవుడేనండి. ఏ జంతువు కూడా వచ్చి చేయటం లేదు. మానవ మేధస్సు అపారముగా పెరిగింది, కానీ దాన్ని సక్రమ మార్గంలో వినియోగించడం లేదు. విచ్ఛిన్నం కోసం అణుబాంబులు ఆకాశానికి నింగికి ఎగిరాం, చంద్రమండలానికి వెళ్ళాం, సూర్యమండలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో గ్రహాలకు వెళ్ళాం. ఇందాక వారు చెప్పినట్టు ఒకప్పుడు నేను అమెరికాకి హైదరాబాద్ నుండి ఫోన్ చేయాలంటే 1 గంట సేపు లైన్లో నుంచొని నా వంతు వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు చెల్లించి మా అబ్బాయితో మాట్లాడేవాడు. అక్కడ నుండి ఈ రోజు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరున్న ప్లేస్ నుండి మాట్లాడే అవకాశం దొరికింది. అలాగే మన భారతదేశం కూడా 3వ స్థానానికి వచ్చింది. ప్రపంచం అంతా విజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెందింది, కానీ మనిషి మాత్రం ఎదగలేదు. కానీ నాకంటే రామచంద్రరావు గారు పెద్దవారు కాబట్టి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మనకు తెలుగువారు దీనికి ఆయన అధ్యక్షులు, సెక్రటరీ నాకు తెలియదు, అది ఒక నాకు గర్వకారణంగా ఉన్నది. వారు చెప్పింది చాలా సముచితంగా ఉన్నది. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, దీనికి పరిష్కారాన్ని మనం అందరూ ఏం చేయాలి? ఈ సమాజంలో ఒకనాటితో అయ్యేది కాదండి, నిరంతర ప్రక్రియ ఇది. మనిషి మనం పాటిస్తూ మన కుటుంబానికి, మన పిల్లలకి, మన స్నేహితులకి, అందరికీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీంతో నేను ముగిస్తాను. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే, బాగా చెప్పారు. ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్ హైదరాబాద్ లో చేసి రిటైర్ అయ్యారండి. ప్రసాద్ గారు ఇండియన్ ఎయిర్లైన్స్ లో పనిచేసి రిటైర్ అయ్యారు హైదరాబాద్ లో. నేను హెచ్ఏఎల్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అండి. నేను గత 53 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. కొద్దిగా చిన్న సామాజిక స్పృహ ఉన్న మనిషిని నేను ఏనాడు చిన్నప్పుడే నాకు చదువు చెప్పిన గురువు గారు మాల క్రిస్టియన్, నాకు ప్రైవేట్ చెప్పిన ఆయన ఒక ముస్లిం. ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు మతాలతో భేదం లేదు, కులాలతో భేదం లేదు, ప్రాంతాలతో భేదం లేదు. రామచంద్రరావు గారు ఏదైతే ఈ కార్యాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నారో చాలా బాగుందండి. నిజంగా మీరు చాలా అభినందనీయులు, మీరు చాలా అదృష్టవంతులండి. మమ్మల్ని అందరినీ మంచి మార్గదర్శనంలో ముందుకు తీసుకెళ్ళండి. మమ్మల్నే కాదు, చాలా మందిని మార్చాల్సినటువంటి పరిస్థితి సమాజంలో ఉన్నది. నిజంగా మీరు గొప్ప కార్యాన్ని తలపెట్టారు. దీన్ని అందిపుచ్చుకున్నవాడు అదృష్టవంతులు. సంతోషం అండి, సంతోషం. ఇంకా మన ఈ రఘురామారావు గారు ఇందాక బ్రేక్ లేదా, అది వచ్చేసింది ఇందాక, అది రామచంద్రరావు గారు ఇందాక కట్ అయితే మళ్ళీ ఆన్ చేశాను కదా, అందువల్ల మీరు అన్నట్టుగా మీరు చెప్పినప్పటికీ 40 మినిట్స్ అయింది. అలాగా ముగించేసరికి 40 మినిట్సే అయింది. మళ్ళీ అది నేను ఆన్ చేయడం వల్ల మరొక 40 మినిట్స్ ఉంటుంది. మనం కంటిన్యూషన్ చేద్దాం చర్చ. దాని ముందు కొంతమంది తెలియ వసంత్ ఎవరో, తర్వాత మా క్లాస్మేట్ వసంతలత. మీ క్లాస్మేట్ నాయుడు ఎవరండి? మా లాడ్జ్ మెంబర్ అండి ఆయన. ఏటీబీ వసంతలత ఏమైనా మాట్లాడతావా? బాబాజీ గారు సంతోషం, సంతోషం. బాబాజీ గారు ఉన్నారు కంటే కొంచెం మీరు ఇంటరాక్ట్ అవ్వండి సార్. సోదరులకు నమస్కారం. ఈనాటి మనం తీసుకున్న టాపిక్ రైట్ లివింగ్ అన్నారు. రైట్ లివింగ్ అంటే ఏంటి? లైఫ్ ఈజ్ మూమెంట్ ఇన్ రిలేషన్షిప్ అండ్ యాక్షన్. అంటే సక్రమైన ఆచరణ, సక్రమమైన సంబంధాలు, ఇది జీవితం. అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా? సక్రమము అంటే ఏంటి? ఆర్డర్.
ఆర్డర్ అంటే ఏంటి? కృష్ణాజీ చెప్పింది ఏంటంటే టు పుట్ ఎనీథింగ్ ఇన్ ఇట్స్ రైట్స్ ప్లేస్. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువు ఏ మాట ఎప్పుడు ఎవరికి ఎలా మాట్లాడాలి, అది ఆర్డర్. ఆ ఆర్డర్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి, గమనించుకోవాలి. అది లేకపోవడం వల్లే ఇన్ని వినాశకరమైన పనులు జరుగుతున్నాయి ప్రపంచంలో అనేది మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. ఎందుకు సక్రమంగా లేదు అంటే క్రమము తెలుసుకోవాలంటే మనం నెగిటివ్గానే ఆలోచించాలి. ఏది క్రమము, ఏది అపక్రమము. అపక్రమం అంటే మనం డివైడ్ అయిపోన్నాం, కులాలుగా, జాతులుగా, అనేక విధాలుగా విభజింపబడి ఉన్నాం. ఎక్కడైతే విభజన ఉన్నదో అక్కడ కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఉంటుంది అని మనం గ్రహించాలి. ఆ ఘర్షణకు కారణం కాన్ఫ్లిక్ట్. అంచేత మనం తెలుసుకొని జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క క్రమం ఏంటి అంటే, జీవితంలోనే డెత్ ఉందండి. డెత్ అంటే ఏంటి? మనం కాలాన్ని ఎలాగ గడుపుతున్నాము, గతాన్ని ఎలా గడుపుతున్నాం, భవిష్యత్తుని ఎలా గడుపుతున్నాం, వర్తమానంలో అలాగ ఉంటున్నాం. కాలాన్ని మనం 3 విధాలుగా విభజించుకున్నప్పటికీ మనం గడిపేది అంతా కూడా గతాంలోనే ఉంటున్నాం. గతాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడడం లేదు. అంచేత మనం ఎప్పుడు ఎలాగనో అప్పుడు ఎలాగనో, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు మనిషి, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంచేత మనిషిలో మార్పు రావాలంటే, మార్పు అంటే ఏంటి, పరివర్తన ఏంటి? మార్పు అంటే ఉన్న దానిలోనే మార్పు. ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తున్నాడు, అరే బాయ్ సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు అంటే, మానేస్తానండి అని కిల్లీ నేర్చుకున్నాను అని అంటాడు. కిల్లీ మార్చి మానేనైనా అంటే, గుట్టగా నేర్చుకున్నానని అంటాడు. అంటే ఉన్నదాన్నే మార్చుకోవడం అంటే తప్ప కొత్త దానిలో లేదు. పరివర్తన అంటే పూర్తిగా పాతదాన్ని వదిలేయడం, కొత్త దాన్ని నేర్చుకోవడం. జీవితంలో ప్రతిదీ కూడా బర్త్, డెత్ 2 కలిసే ఉన్నాయి. చనిపోయినప్పుడే కొత్తది వస్తుంది. అంటే మన భావాలు, గత భావాలు వదిలేస్తేనే కొత్త భావాలు వస్తాయి. కొత్త మనిషి అవతరిస్తాడు, కొత్త సమాజం ఏర్పడుతుంది. ఇది బాగా మనం అర్థం చేసుకొని సక్రమంగా మనం అనుసరిస్తే మంచి జీవితాన్ని, మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సూర్యవతి కొత్త ఎవరండి? నమస్తే సార్, పిఠాపురం అండి. చెప్పండి సూర్యావతి గారు. ఏం చెప్తాం మేడం, మీకు తెలుసు కదండి, నేను చదువుకోలేదు. వాళ్ళందరూ కూడా చెప్పుని ఒకడికంటే ఒకడు అంటే మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మీరు దానికి సంబంధం లేదు. ఒకళ్ళు జాబ్ చేశారని, ఒకళ్ళు హోదాలో ఉన్నారని, అలాంటిది భేదాలు లేకుండా మీరు ధైర్యంగా మాట్లాడండి అన్న విషయమే నాకు ఒకటి నాటుకుని నేను రోజు వినడం కూడా, ఏం చెప్పాలన్నది తెలియకుండా. మీకు మా పల్లెటూరులో ఏదో ఒక 6వ తరగతి వరకే ఉన్నది, కానీ మా అంత చదువు అనుమానించి మాట్లాడడానికి కొంచెం. కానీ ఇలాంటి విషయాలు నిజంగా నా రాజకీయ నాయకులు కూడా వింటే వాళ్ళు ఎంత బాగుపడుతుందంటే. చాలా బాగా చెప్పావు. చాలా బాగా చెప్పారు, ముఖ్యమైన పాయింట్. నాకు తెలియదు, ఎవరికన్నా ఏదైనా జరిగితే లక్షలు ఇచ్చేయడం తప్ప అది లక్ష్యమా, మంచిదా, చెడ్డదా, వాళ్ళకి న్యాయమా, ధర్మమా అనేది వాళ్ళు వివరించట్లేదు. అది ఒక పక్షితో కూడా మనం పోల్చుకుంటే నిజంగా వాళ్ళకి మనకంటే వేషాలు అయ్యి ఉన్నాయి. వాళ్ళకి పక్షులకి, జంతువులకి అవి వంట చేసుకోవాల్సిన పని లేదు, తినవలసిన పని లేదు. వాళ్ళకి ఏది దొరికితే అదే తిని వాళ్ళు గడుపుకుంటారు. కానీ మనకి ఇన్నున్నా సరే ఇంకా ఆశ, ఇంకా ఆశ, ఇంకా ఆశ ఉంటుంది. అదంతా మీరందరూ వివరించినందుకు చాలా పేరున ధన్యవాదాలండి. నాకు లక్ష్మీ మేడం గారి వల్ల ఈ వినడం, నాకు కొంచెం మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. రామచంద్రరావు గారు, ఒక డౌట్ అడగొచ్చా? నేను శ్యామల మాట్లాడుతున్నాను. అడగండి అమ్మా, అడగండి. శ్యామల మా సిస్టర్, లక్ష్మి సిస్టర్ నేను. ఇదివరకు ఒకసారి కూడా మీరు జూమ్ లో చూశాను మీ పేరు.
ఒకసారి కాదు అప్పుడు జాయిన్ అవుతున్నాను. అయితే నేను అన్నది ఏంటంటే రైట్ లివింగ్ గురించి చెప్తున్నారు కదా. రైట్ లివింగ్ కి ఆనెస్ట్ లివింగ్ కి గోల్ ఆఫ్ లైఫ్ కి సంబంధం కొంచెం చెప్పరా? రైట్ లివింగ్, ఆనెస్ట్ లివింగ్ అంటే ఇక్కడ మన సమాజంలో మనకున్న గౌరవం అండి. ఆనెస్ట్ లివింగ్ ఎలా వస్తుంది? ఈ రోజు అంటే ఈ మోడర్న్ సొసైటీలో ఆనెస్ట్ లివింగ్ అంటే దానికి అర్థమే మారిపోయింది. అంటే ఎక్కువ మంది ఏదనుకుంటే అదే. మనుషులను ఎలా కొలుస్తున్నారో వాళ్ళకున్న పొజిషన్, పవర్, అటు అఫీషియల్ కానివ్వండి, ఇటు రాజకీయంగా కానివ్వండి. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ డబ్బు ఉంటే సొసైటీలో అది గౌరవం, సమాజం వాళ్ళకి గౌరవిస్తుంది. అది మీరు అన్నట్టు ఏంటన్నారు దానికి, రెస్పెక్ట్ లైఫ్ అన్నారు దాన్ని మీరు. ఆనెస్ట్ లివింగ్ కి రైట్ లివింగ్ కి గోల్ ఆఫ్ లైఫ్ కి సంబంధం అంటే మన గోల్ ఇప్పుడు నేను చెప్పింది రెస్పెక్ట్ లివింగ్. ఆత్మ పరమాత్మతో చేరడం అన్నది వింటూ ఉంటాం. అది దానికి ఆనెస్ట్ అంటే ఇక్కడ మళ్ళీ ఆనెస్ట్కి రెస్పెక్ట్కి తేడా ఉంది. ఆనెస్ట్ అంటే మనం అంతా కూడా నిజంగా ఒక విధంగా చెప్పగలంటే, నాకు ఆనెస్ట్ లివింగ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇంకా మిగతా వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్ మన లేక అది అప్రాపరియేట్ కూడా కాదని చెప్పొచ్చు. ఆనెస్ట్ లివింగ్ అంటే మనం నిజాయితీతో ఉంటాం అనుకోవచ్చు. అంటే త్రికరణ శుద్ధి, మనసులో ఉన్నదే వాక్కు ద్వారా అదే యాక్షన్లో రావాలని. ఆనెస్ట్ లివింగ్ అంటే ఇంచుమించు రైట్ లివింగే అనుకోవాల్సి వస్తుంది నాకు తెలిసినంత వరకు. అదే రెస్పెక్ట్ లివింగ్ అంటే అది వేరే సమాజాన్ని, మనకి ఉన్న పొజిషన్ తోటి వాటితోటి మనుషులను కొలవటం. మనం రైట్ లివింగ్గా ఉన్నవాళ్ళు మనం ఇందులో ఉంటే, ఈ రైట్ లివింగ్ గురించి మనకి బాగా అర్థమవుతే నిజంగా మనం ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాం? నీతిగా ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ మైండ్ తోటి, మారల్ వాల్యూస్ తోటి ఉన్న వాళ్ళకి మనం ఇస్తాం. కానీ ఈ మిగతా వాళ్ళకి ఈ సమాజం కొలిసే స్టేటస్ తోటి మనం రెస్పెక్ట్ రైట్ లివింగ్ ఆనెస్ట్ లివింగ్ ఇస్తుంది. ఆనెస్ట్ లివింగ్ రైట్ లివింగ్ ఈ రెండు పోనీ ఒకటే అంతే. అయితే మన గోల్ ఆఫ్ లైఫ్ కి ఇవి ఎలా దారి తీయగలము? గోల్ ఆఫ్ ఎప్పుడైతే ఇది ఉందో మనం గోల్ రీచ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే ఇది ఉందో మన మైండ్కి ప్యూరిఫికేషన్ అయినప్పుడే, ఎప్పుడైతే మనం ఈ ఆలోచనతో ఉన్నాం, ఆనెస్ట్గా రైట్ లివింగ్గా ఉన్నామంటే మైండ్కి బియాండ్కి వెళ్ళినట్టే. మైండ్ ప్యూరిఫై అయినప్పుడే ఇది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం గోల్కి రీచ్ అవటానికి తొందరగా వెళ్ళొచ్చు. అంటే దాన్ని బట్టి ఒక మాటలో చెప్పాలంటే, థియాసఫీ ప్రకారం వీఆర్ యాక్సలరేటింగ్ అవర్ ఎవల్యూషన్. మనం పరిణామాన్ని వేగవంతం చేసుకుంటున్నాం దీనివల్ల. అది ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఆనెస్ట్ లివింగ్ రైట్ లివింగ్ లో ఒక పార్టే. అదే పార్ట్ ఆఫ్ ద రైట్ లివింగ్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మన కొంచెం మీరు కూడా కొంచెం స్పందించండి సార్. వెంకటేశ్వరరావు కొద్దిగా మాట్లాడటానికి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది సార్, ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్. అంటే మీ మాట ఇప్పుడు స్పష్టంగానే ఉంది, ఏదో యాడ్ చేయండి చాలు. పర్లేదు, అలా మీరు పెద్దవాళ్ళు చెప్పాలి. చాలా క్లారిటీగా మీరు ప్రజెంట్ చేసిన తర్వాత దాని సప్లిమెంటరీ ఇంకేం లేదు సార్. లేదు, మీరు వయసులో మాకంటే పెద్దగా కనబడుతున్నారు. వయసు పరంగా సార్ ప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా డైల్యూట్ చేయటం అవుతుంది. ఇన్ అడిషన్ అంటే బికాజ్ చాలా కాంప్రహెన్సివ్ గా, చాలా ఎనలిటికల్ గా, చాలా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేశారు. దాన్ని ఏదో మనం యాడ్ చేయాలని అనుకోని ప్రయత్నం చేసాం అనుకోండి, అది డైల్యూట్ అవుతుందని నా భయం. బాగా లోతుగా చెప్పారు అనుకోండి, కానీ నేను జూమ్ లో రమ్మని ఎందుకంటే రిలవెంట్ గా మీరు ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక ఇందులో కూడా మన దివ్యజ్ఞాన సమాజంలో అధ్యాపకులుగా ఉన్నారు కాబట్టి జూమ్ లోకి వస్తే మీరు కూడా అందరికీ తెలుస్తుంది కదా ఆ భావంతో. ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే సార్ అంటే వాస్తవంగా చెప్పాలంటే అద్దంలో చూసుకున్నట్లుగా అనిపించింది మాట, మనం ఎంత రెక్టిఫై కావాలనేటువంటిది మీరు మాట్లాడిన తర్వాత. చాలా బాగా చెప్పారు. మీతోటి నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను, కొంచెం బిజీ. ఇంటి దగ్గర ఉంటారు, లైబ్రరీకి వెళ్తారు మీరు?
ఉంటాను సార్ 1 o'clock వెళ్తాను సార్. అలా ఈ లోపల నేను మాట్లాడతానండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత సేలార్ గారు సిలార్ సాహెబ్. సేలార్ గారు లైన్లో ఉన్నారా? ఎవరైనా ఏమన్నా ప్రశ్న అయినా దీనికి సంబంధించినంత వరకు ఏమైనా ప్రశ్న ఇచ్చండి. ఇంకా మనకి టైం ఎంత ఉందండి? 10 నిమిషాలా? 20 minutes ఉంది. 20 minutes ఉందా? మంచి టైం ఉందండి. ఇది సద్వినియోగం చేసుకోవాలి. రామచంద్రరావు గారు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మరి ఒకసారి అవకాశం తీసుకోండి. అంటే ముందండి ఎవరైనా చూద్దామండి. అలా కొంచెం లైన్లో చూద్దాం. తర్వాత మీరు షేర్ చేసుకుంది. సత్యనారాయణ గారు ఉన్నారు లైన్లో? కోటేశ్వరరావు గారు కానీ మన యుఎస్ నుంచి వచ్చిన వారు, యుఎస్ నుంచి ఉన్నవాళ్ళు సత్యనారాయణ గారు ఉన్నారా? కోటేశ్వరరావు గారు మాట్లాడమన్నారు. సత్యనారాయణ మూర్తి గారు ఎవరో ఉన్నారు, మరి ఎవరో తెలియట్లేదు. సాంబశివరావు గారు ఏలూరు. ఇందాక వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆయన కూడా మేరీల్యాండ్ లో ఉంటున్నారు. ఆయన కూడా వచ్చారు మనలాగానే. వెంకటేశ్వరరావు అంటే మిగతా వాళ్ళకు తెలియదు కదా ఆ విషయం చెప్తున్నాను. వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుతం యుఎస్ లో మేరీల్యాండ్ లో ఉన్నారు. నేను అడుగుదాం అనుకున్నాను, సమాధానం చక్కగా చెప్పేసి. సత్యనారాయణమూర్తి గారు కొంచెం ఏమన్నా ఉంటే మీరు కనపడండి సార్. సత్యనారాయణమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారు ఎవరు? ఆయన యుఎస్ లో ఉన్నారండి, రాజమండ్రి వారిది. ఇక్కడే ఉంటున్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్. సార్ సిలార్ గారిది అన్మ్యూట్ చేయండి సార్. ఆయన మాట్లాడుతుంది వినపట్టలేట. అన్మ్యూట్ చేయండి ఒకసారి సిలార్ గారిది. సిలార్ సాహెబ్ గారినా? ఆయన చేసుకుంటే అవట్లేదా? అవట్లేదట. ఆయన చేయాలి. నాకు కూడా తెలియకపోతే మా అబ్బాయి అన్మ్యూట్ చేసి ఇచ్చాడు. సిలార్ గారు ఇక్కడ మీకు ఎవరికి మ్యూట్ చేయలేదు. ఆయనే చూసుకోవాలి అక్కడ. అక్కడే ఉంటది ఆయన సిస్టమ్ లోనే. దాన్ని అన్మ్యూట్ చేసుకుంటేనే ఆయన జాయిన్ అవుతారు ఇందులో. మీరే అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తున్నది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మరి రామచంద్రరావు గారు అంత దూరం నుంచి చక్కగా క్రిస్టల్ క్లియర్ అంటారండి. ఆ క్రిస్టల్ క్లియర్ అనే మాటకి మరి తెలుగు మాట నేను చెప్పండి, అది అంత చక్కగా చెప్పారండి. కాకపోతే మరి ప్రపంచాన్ని పట్టి పీడించేటువంటి ఈ వైరుధ్యాలు లేని దేశం అంటూ లేదండి, లేని ప్రదేశం కూడా కనిపించట్లేదండి. మానవులు అంత లోతులో దిగజారిపోయారండి కంప్లీట్ గా. అటువంటి మానవులకు సరైన దారి చూపించేది ఇప్పుడు ప్రస్తుతం దారి చూపించేది కేవలం బ్రహ్మజ్ఞానం, దట్ ఈస్ దివ్య జ్ఞానం మాత్రమే అండి. ఎవరైతే దివ్య జ్ఞానాన్ని పూర్తిగా లోతుగా అధ్యయనం చేసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్రంగా గడపడం కోసం ప్రయత్నం చేస్తారో మరి వారి జీవితం మరి ఇందాకే గురువు గారు చెప్పారు ఏంటంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రైట్ లివింగ్ వస్తుందండి, అప్పుడు ఆనెస్ట్ లివింగ్ కూడా వస్తుంది అనమాట అండి. ఇది బ్రహ్మజ్ఞానం అండి. అటువంటి బ్రహ్మజ్ఞానం కలగాలంటే మనిషి నిరంతరం కృషి చేయాలండి. స్వార్థ చింతన పోవాలి కంప్లీట్ గానండి. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్, వేరాస్ సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. మరి ఇది ఒక కవి చెప్పాడండి,
మరి ముందుగానే రామచంద్రరావు గారు చెప్పారు ఏంటంటే మనిషి ఆకాశంలో అదే పక్షి ఆకాశంలో ఎగురుతున్నాడు, అన్ని విషయాలు చేస్తున్నాడు. కానీ ఏ భూమి మీద అయితే తాను జన్మనెత్తే ఆ భూమి మీద సంచరిస్తున్నాడో మనిషి యొక్క గుణాలతో జన్మించట్లేదు, పశువు గుణాలతో ఉంటున్నాడు వాడు అని చెప్పారు. చక్కటి కొటేషన్ ఇచ్చారండి. మరి వారికి నా తరఫున ధన్యవాదాలండి. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ టైం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వసంత్ గారు ఉన్నారు, మన ఆకన్నా మన రఘురామారావు గారు ఫినిషింగ్ టచ్ చేస్తారు. ఈ లోపల ఎవరైనా చెప్పండి, అందరికీ అవకాశం. మనకి ఇంటరాక్షన్ ముఖ్యం అండి, ఎందుకంటే అందరి దగ్గర కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. అందరూ బాగానే చెప్తున్నారు కానీ దీన్ని అధిగమించడం ఎలా అనేదే మన ప్రశ్న. ఎవరికి వారుగా ఆలోచించాలండి, అది మనలోనే ఉంది, బయట నుంచి వచ్చేది కాదండి. మన మనసులో ఉన్న థాట్స్ మనం గమనించుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటాం ద్వారా మనలో ఒక వివేకం అనేది ఏర్పడుతుంది. అప్పుడే డిస్క్రిమినేషన్ పవర్ అప్పుడే వస్తుంది. దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి. నిరంతరం ఆత్మ పరిశీలన అండి. మన ఆలోచనల్ని మనం ఎప్పుడు గమనించుకుంటే మనం ఏంటో తెలుస్తుంది. అప్పుడు మన అంతరంగ ప్రపంచం reducing our wants, by reducing our wants, మన కోరికలు కొన్ని తగ్గించుకున్నందువల్ల. కోరికలు తగ్గించుకోవడం అని రమణ గారు సూచన చేశారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే ఈ సిస్టమ్ లో ధ్యాన పద్ధతి ఏమి ఉండదండి. ఇదంతా ధ్యాన పద్ధతి లేదు, ఆత్మ పరిశీలన తప్ప సాధ్యం కాదు కదా. ఆత్మ పరిశీలనే లేదండి, సాధ్యం కాదు. సారీ, మీరు పెద్దవాళ్ళు అయినా కూడా మీతో ఈ విషయంలో విభేదం కాదు. దివ్యజ్ఞానం అంటేనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానమే దివ్యజ్ఞానం. ఆ దివ్యజ్ఞానం ఆత్మ పరిశీలనకు ఉపయోగపడుతుందండి. అవునండి, మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని నేనేంటి, వేర్ ఐ యామ్, వై ఐ యామ్ బోర్న్ హియర్ అనేది అదే కదా ఆత్మ పరిశీలన అంటే. అది ఒక్క మనిషి తను డిస్టర్బెన్స్ లేకోకుండా కూర్చొని తన్ని హృదయంలో చూసి నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయకూడదు, అదే కదండి మీరు చెప్పే ఆత్మ పరిశీలన. అది ధ్యానంలోనే కుదురుతుంది అని నేను అనుకుంటున్నాను. అవును, జ్ఞానం కావాలి, కాదని లేదా ఎవరు. జ్ఞానం కావాలి, ధ్యానం కావాలండి. రెండు కావాలి, జ్ఞానం కావాలి, ధ్యానం కావాలి. అప్పుడే మనకి ఆత్మ పరిశీలనకి మీరు చెప్పేది చాలా కరెక్ట్ అండి. జ్ఞానం లేకపోతే జ్ఞానం నిరుపయోగము. జ్ఞానము మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో అదే ప్రామాణికం. మనిషి అజ్ఞానం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. వెంకటరత్నం ఎవరండి? నెల్లూరు అండి, నెల్లూరు. వారిని కూడా మాట్లాడమండి. మాట్లాడతారా? వెంకటరత్నం గారు మాట్లాడండి. ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది, కానీ మనకి ఇంకా 7 నిమిషాలు టైం మిగిలింది. ఇంకొక ఇది ఆన్ చేద్దాం ఆ 7 minutes కి. ఎందుకంటే మధ్యలో అది ఆగడం వల్ల అలా మళ్ళీ ఆన్ చేయడం వల్ల టైమింగ్ ఇలాగైంది. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే అండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ నమస్కారం సార్. మీరు చెప్పిన అన్ని విషయాలు గ్రహిస్తా ఉన్నాను. రెండోది వచ్చి ఒకటి ఏంటంటే బుద్ధుడు అంగుళిమాలుడు అనేటటువంటి
ఒక నరరూప హంతకుడిని పట్టుకోవడానికి రాజు రావడం, ఆ రాజు వచ్చే టయానికి అతను బుద్ధుడి యొక్క ఆధీనం ఉండి పూర్తి పరివర్తన చెంది మంచి సహచరుడిగా, బుద్ధుడు యొక్క సహచరుడిగా మారడమే మీరు అనుకున్నటువంటి ఆ రైట్ హానెస్ట్ గోల్ అనేది అది సరిపోద్దేమో అని చెప్పేసి ఆ కథ వినడం ద్వారా నాకు కొంత అర్థమైంది సార్. హలో, బుద్ధుడి వల్ల అంగుళిమాల మారాడు. మారాడు. రాజు నివేరిపోతాడు. రాజు తను అనుకున్న విధానంలో అంగుళమాలుడు లేడు అప్పుడు. అది ఆ గురువు వల్లే ఆ మార్పు అనేది అంగుళమాలుడిలో వచ్చింది. ఇక్కడ మన దివ్య జ్ఞానంలో ఈ దివ్య జ్ఞాన సమాజం రావడం వల్ల, ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల, వినడం వల్ల అంతర్గతంగా మనకు తెలియకుండానే పరివర్తన జరుగుతా ఉంది. థ్యాంక్ యూ సార్. త్వరగా మనకి రఘురామారావు గారు తోటి నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? ఉన్నారా? నమస్కారం అన్నానమ్మా. ఏమైనా మాట్లాడతారా ఈ టాపిక్ సంబంధించి? మాట్లాడతానమ్మా. అందరికీ నమస్కారం అండి. ఆ దివ్యజ్ఞాన సమాజం నాకు పరిచయం అయింది లక్ష్మీ మేడం గారి ద్వారాగా. అంటే ఇప్పటి వరకు మాట్లాడుతున్న అంత లోతైన విషయాల్ని అవగాహన చేసుకోలేకపోవచ్చు, వాటిని ఇంకా నేను అంత డెప్త్ గా అందుకోలేకపోవచ్చు. కానీ లక్ష్మీ మేడం గారు యొక్క జరిగే ఆదివారం 4 గంటలకు జరిగే ప్రతి సత్సంగంలో నుంచి అంటే మన లోపలికి చూసుకుంటూ అంటే నేను నా సెల్ఫ్ నేను పరిచయం చేసుకోవడానికి, బహిర్ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ఎంతో భయం, ఎన్నో రకాలైన అంటే రాంగ్ బిహేవియర్ లో కావచ్చు, అనేక రకాలైన విధానాలు కావచ్చు, ఒక మిర్రర్ లా చూపించేటప్పటికి వాటిని చూసి అంటే బహిర్ప్రపంచంలో జీవించే జీవన విధానంలో ఆ రైటియస్నెస్ ఏదైతే కరెక్ట్ ఉందో ఆ లివింగ్ లోకి వెళ్ళడానికి ఎంతో ధైర్యం ఉండాలన్నది ఒకటి అర్థం అవుతుందండి. అంటే మన లోపలికి చూస్తే ఎన్నో కనపడుతుంటాయి, వాటిని ఒక అద్దంలా చూపించారు. ఇంకా అనంతంగా తెలుసుకోవాల్సిన ఈ నాలెడ్జ్ ఉంది అన్నది తెలుస్తుంది. ఇలాంటి ఒక వేదిక పైన అంటే ఈ మీటింగ్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఇలాంటి వాటిలో విని అవగాహన చేసుకుంటూ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి తగ్గట్టు, రైట్ వేలో జీవించడానికి తగ్గట్టు జీవన విధానానికి ఇంతమంది మార్గదర్శకులకు మధ్యలో ప్రవేశింపచేసి అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళడానికి తగ్గట్టుగా ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసిన మేడం గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంతే అండి. రఘురామారావు గారితో ముగిస్తే ఆయన. హలో, చెప్పండి. టైంలో మీతోటి క్లోజ్ చేద్దాం తర్వాత. మామూలే బాగుంది, సెషన్ బాగా జరిగింది. సత్యనారాయణమూర్తి గారు ఏంటి ఇప్పుడు కనపడుతున్నారు? నేను మీటింగ్ ముందు నుంచి ఉన్నానండి. మాకు కనపడలేదండి, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. నమస్తే, రావాల్సింది. బాగున్నారా? ఈ రోజు మీరు చెప్తున్నారని చెప్పేసి నేను సోమవారం మీటింగ్ లో మన